ప్రయత్నం చేయాలా? ఎవరు బాయ్ అది? ఎవరు? రాయి చెట్టుని ఏమిటి చెట్టు బాయ్ నువ్వా? ఏమిటే బంగారం అలా ఎదురుగా చూస్తున్నావు? పంపదీసి నా గ్లామర్ పెరిగిందంటావా? అయితే అది కాదు బాయ్యా, అనుమానముడు అర్ధరాత్రి అడ్డించాడని నమ్మరేంటి బాయ్యా? ముసుకేసి మరి ఇలా వచ్చావు? ఏం చెప్పమంటావే బంగారం? నీ ఇల్లు ఎక్కడ పేరు చెబితే చాలు నా సామిరంగా రోడ్ల మీద రిక్షోళ్ళు కూడా అందరిలో అడుగుతున్నారే కిరాయి. అలాగా బాయ్యా? అవునే బంగారం, అందుకే ఎవరు చూడకుండా ఇలా ముసుకేసి వచ్చానన్నమాట. ఓ అబ్బో బాగానే ఉంది బావగారు బడాయి. ఎంత బతుకు బతికి ఇంటి అనగా చచ్చినట్టు యాదవదే 4 రూపాయల కోసం నడిచి వచ్చావా? అది ముసుకేసుకుని మరి ఖర్చు తగ్గిద్దని ముసుకేసుకుని వచ్చానన్నమాట. ఎక్సైజ్ లో ఉంటుందని వచ్చాను, అలాగా వచ్చానన్నమాట. అలాగా అన్నట్టు కుక్కలంటే జ్ఞాపకం వచ్చింది బాయ్యా. నీ అవతారం చూసి ఈది కుక్కలు మన ఈది కుక్కలు అసలు ఊరుకుని అంటావా? అదే బంగారం, రూపాయి పెట్టి కుక్క బిస్కెట్లు కొన్నా అవి మొరిగినప్పుడల్లా ఒక్కోదానికి ఒక్కోటి వచ్చా. ఓ అబ్బో బంగారం మొగుడు బాగు కోసం బొంబాయి వెళ్ళాడని బాగానే ఉంది బాయ్ గారు బడాయి లడాయి. ఇందాక నువ్వు తిట్టింది కుక్కల్లా డాకలాగా నోరు చేసావంటే బంగారం. అయినా ఈ రోజుల్లో ఎవరిని తింటే ఎవరు ఊరుకుంటారే? కుక్కలు తిట్టాను. సరే గాని బంగారం ఉందంటే బాయ్ గారు దేశ అంతా మా లిల్లీ అబ్బాయి మీదనమాట. అవునే బంగారం, యథార్థం పలికేవి 1000 రోజులు. అయ్యో బంగారం, ఒక మాట ఏదో ఇస్తావా? అదేంటో చెప్పు బాగా వింటాను. వెనక సస్తానే ఏంది? నీకు తెలియదు కానీ ఈ లిల్లీ యొక్క చేపట్టాలి నా స్వామి రంగా కిలకిలా కొట్టుకున్నాను. ఊరు నాయనో శాతకాని మొగుడు రాత్రి అంతా మాటలతో సరిపెట్టాడని బాయ్ గారి అన్నీ అన్నమాట. నమ్మన గ్యాసం చేసింది కదా. నీకు తెలియదులే కానీ కావాలంటే ఒకసారి మీ లిల్లీని కడిగి చూడలే మనదానం ఏంటో తెలిసిందే. చెప్పింది డాక్టర్ లాగేదానికి మూత లాగే సాక్ష్యమని దాన్ని అడిగే బదులు ఇదిగో భయ్యా
నీ ప్రతాపం ఏంటో కావాలి. అమ్మో నీ ముందా నాకు అంత సీన్ లేదా బంగారం. ఇప్పటికే చాలా లేట్ అయింది కానీ లోపల వెళ్ళి మీ లిల్లీ ఎక్కడ పంపించలే ఆగలేకపోతున్నాం. అలాగే పంపిస్తా అక్కయ్య లిల్లీ అక్కయ్య. ఏంది భయ సంగతి? ఏందో త్వరగా చెప్పు. ఏమిటి ఈ రూపాయితో తప్పకుండా వెజ్జలకాయలు కొనుక్కోవాలా? ఎవరిస్తారు భయ్యా? ఎవరిస్తారంటే బంగారం తలం మనుషులు ఎదవుంటాడు. పట్టుకున్నావంటే తట్టేం కర్మ బస్తారు. ఏంటి దించాది? జనకాయలు వస్తారే బంగారం. ఏంటయ్యి వేరుశనకాయలా? అయ్యి నేనేం చేస్తాను బాయ్యా? ఎందుకంటే పిచ్చిదానా నువ్వు శనక్కాయలు తింటా ముందు దగ్గర కూర్చో. ఈ అక్కయ్య దగ్గరికి వెళ్ళి